హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య గురించి తెలుసుకుందాం. అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఎలా వెళ్ళాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పురాతన నగరం అయోధ్య. హిందువులకు ముఖ్యమైన మత మరియు చారిత్రాత్మక ప్రదేశం. అయోధ్యలో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు హనుమాన్ ఘరీ, కనక్ భవన్, రామ్ కీ భైడి. ఇప్పుడు అయోధ్యకి ఎలా చేరుకోవాలనే విషయం మనం తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి డైరెక్ట్గా ఫ్లైట్ సౌకర్యం ఉంది. అలాగే రైలు మార్గం కూడా డైరెక్ట్ అయోధ్యకి ఉంది. మేము కాశీ నుంచి ఉదయం 4 గంటల నుంచి బయలుదేరి ప్రయాగరాజ్ చేరుకుని అక్కడ నుంచి మధ్యాహ్నం 2 కల్లా అయోధ్యకి చేరుకున్నాము. కాశీ నుంచి కారు సౌకర్యం మరియు టెంపో సౌకర్యం ఉంటుంది. మేము ముందుగా బడే హనుమాన్జీ టెంపుల్కి చేరుకున్నాము. ఇది బిందు సరోవర్ దగ్గర ఉన్న హనుమంతుని యొక్క పెద్ద దేవాలయం. ఇక్కడ హనుమంతుని యొక్క నిలబడి ఉన్న పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ఉంది. ఇది అయోధ్యలో అతి ముఖ్యమైన దేవాలయం. అయోధ్యలో ముఖ్యంగా 2 హనుమాన్ టెంపుల్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హనుమాన్ ఘరీ. అది అయోధ్యలోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది కొండపైన ఉంటుంది మరియు అక్కడికి చేరుకోవడానికి మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అయోధ్యను సందర్శించే చాలామంది యాత్రికులు తప్పనిసరిగా ఈ ప్రదేశం చూస్తారు. అయోధ్య అనేది భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. ఒక సంవత్సరంలో అయోధ్యకు కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో అయోధ్య కోసల రాజధానిగా ఉండేది. అయోధ్యను సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది ఇది హనుమాన్ ఘరీ. ఇది అయోధ్యలో కొండపై ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. అక్కడికే వెళ్తున్నాం. రండి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడు మనం శ్రీరాముని మందిరానికి వెళ్తున్నాం. రండి. శ్రీరాముల వారి ఆలయానికి ప్రధాన ద్వారం ఇదేనండి.
ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి మరియు చెప్పులు పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. మొబైల్ ఇక్కడ దాకే అలౌ చేశారు, ఇక్కడి నుంచి గుడిలోకి అలౌ చేయలేదు. ఇంకా గుడిని పూర్తి స్థాయిలో చేయలేదు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. శిలాత్మకతతో చరిత్రకు అద్దం పట్టే విధంగా శ్రీరాముని దేవస్థానం తీర్చిదిద్దుతున్నారు. అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాము. Thanks to watching. Please subscribe.